ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. యెహోవా, జనులు మందిరమునకు వెళ్ళుదామన్నప్పుడు నేను ఎంతగానో సంతోషించి తిని. మరి దేవుని సన్నిధిలో మనందరం చేరుకోవడం చాలా సంతోషం. ఈ సమయంలో బైబిల్లో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు ఆంకారమైన మనసు నడుచును. పరలోకపు తండ్రి, ఈ లేఖనము ద్వారా నాతో, మాతో, మా అందరితో మాట్లాడండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చెప్పండి ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద లేక సృష్టిలో మొట్టమొదటిగా పుట్టిన పాపం పేరు మీకు తెలుసు అనుకుంటాను. సృష్టిలో మొట్టమొదటిగా పుట్టిన పాపం పేరేంటి? గర్వం. భూమి మీద ఎన్ని పాపములున్నా దేవుడు క్షమిస్తాడు, కానీ దేవుడు క్షమించని పాపము ఏదంటే ఒకటి గర్వం. మనం దీన్ని జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఇలాంటి పాపాన్ని మన హృదయంలోనికి రానియకుండా మనము జాగ్రత్త పడాలి. సృష్టిలో పుట్టిన మొట్టమొదటి పాపము గర్వం. ఈ గర్వానికి కారకుడు ఎవరు? లూసిఫర్. లూసిఫర్ అనేటువంటి ప్రధాన దూత ఈ గర్వానికి కారకుడయ్యాడు. ఈ గర్వాన్ని ప్రవేశపెట్టింది లూసిఫర్ అనే సాతానుడు. యెషయా గ్రంథములో అతని గురించి మనం చూడవచ్చు. 14వ అధ్యాయము 12వ వచనంలో ఈ లూసిఫర్ గురించి రాయబడింది. మీరెవరు చదవద్దు, కానీ వాడు లోపల గర్వించాడు. ఆ సాతాను లోపల గర్వాన్ని పెట్టుకొని కూర్చున్నాడు. దేవునితో సమానముగా ఎంచుకున్నాడు. సభాపర్వతం పైకి ఎక్కాలనుకున్నాడు. దేవుడు కూర్చున్న సింహాసనంపై కూర్చోవాలనుకున్నాడు. దేవునికి సైడ్ కొట్టాలి, నేనే దేవుని అవ్వాలి అనుకున్నాడు. లోపల గర్వించాడు. ఈ గర్వానికి కారకుడు ఎవరయ్యా అంటే మనం చెప్పవచ్చును, లూసిఫర్. అయితే దేవుడు ఆ లూసిఫర్ను దేవుని సన్నిధి నుండి, పరలోకము నుండి త్రోసివేశాడు. ఇప్పుడు ఆ లూసిఫర్ అనే సాతానుడు భూమి మీద పడ్డాడు. భూమి మీద పడి ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి ప్రజలను, మనుషులను ఇదే గర్వముతో నింపుతున్నాడు. వాని పని వాడు చేస్తున్నాడు. మనం చూడొచ్చు, లోకములో గర్వము అనేటువంటి పాపము ఎన్ని రకాలుగా పనిచేస్తుందంటే, చాలా రకాలుగా, నానా విధములుగా, నానా రకాలుగా మనుషులలో పనిచేస్తుంది ఆ గర్వము. దాన్ని మనము గుర్తించకపోతే నాశనానికి వెళ్తాం. కాబట్టి ఈ ప్రధానమైన పాపాన్ని మనం ఎప్పటికప్పుడు పసిగట్టి గుర్తించి దాన్ని తొలగించుకోవాలి. ఆ పాపానికి మన హృదయంలో చోటు ఇవ్వరాదు.
ఈ లోకంలో ఈ పాపము పరిపాలిస్తుంది, మనుషులను లోపరుచుకుంటుంది, మనుషులను పట్టి పీడిస్తుంది ఈ పాపమే. దేవుడు ఎన్ని పాపాలైనా క్షమిస్తాడు, కానీ ఈ పాపమే క్షమించడు. క్షమించరాని పాపము ఏది అంటే గర్వము. లూసిఫరు లోపల గర్వించాడని యెషయా గ్రంథంలో చూస్తాం. మనుషుల హృదయాలలో కూడా లోపల గర్వం అనేది పనిచేస్తుంది. దాన్ని పసికట్టి చూసి మన హృదయముల నుండి దాన్ని తీసి పారవేయాలి, మన హృదయంలోనికి రానియొద్దు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ గర్వము ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా పనిచేస్తుందో మనం చూద్దాం. మన భారతదేశంలో మొట్టమొదటి పాపము గర్వమే. మన భారతదేశంలో ఎక్కువగా పనిచేస్తున్న మొట్టమొదటి పాపం ఏంటంటే గర్వము. గర్వము నాశనానికి వెళ్తుంది. కాబట్టి మన భారతదేశంలో ఒక పాపం ఏం పాపం అంటే కులం. చెప్పండి, ఏ గర్వం ఇది? కుల గర్వము. కుల గర్వం అనేది మన భారతదేశంలో ఎక్కువగా మరి కనపడుతుంది. కుల గర్వము, కుల గజ్జి అన్నాడు యేసన్న గారు. కుల గజ్జి లేదా కులం అనే పిచ్చి మన భారతదేశంలో మొదటి పాపము ఏదైనా ఉందా అంటే అది కుల గర్వము. మన దేశంలో ఉన్న కుల గర్వము వేరే దేశాలలో లేదనుకుంటా. మా కులం పెద్ద కులం, మా కులం గొప్ప కులం అని గర్వించువారు చాలామంది ఉన్నారు. మా కులమే పెద్ద కులము, మా కులమే గొప్ప కులము అని చెప్పుకొని గర్వించే వాళ్ళు మనము మన భారతదేశంలో చాలామందిని చూడవచ్చు. దీన్ని ఏమంటారంటే కుల గర్వము. చెప్పండి, కుల గర్వము. మరికొందరు మత గర్వం. మా మతమే గొప్ప, మా మతమే మంచిది. కుల గర్వం ఒకటైతే మత గర్వము ఒకటి ఉంది. రకరకాల మతాలు వచ్చేసినాయి. ఆ మతాలు మరి రకరకాల బట్టలను మారుస్తున్నారు. మత గర్వం అంటారు. కుల గర్వము, మత గర్వము. బట్టలు మారుస్తూ ఉంటాం. తెల్ల బట్టలు వేసుకుంటే నేను పరిశుద్ధిని, ఈ బట్టలు వేసుకున్న వాళ్ళు ఈ మతానికి సంబంధించిన వాళ్ళు, ఈ బట్టలు వేసుకున్న వాళ్ళు ఈ మతానికి సంబంధించిన వాళ్ళు, ఈ బట్టలు వేసుకున్న వాళ్ళు ఈ మతానికి సంబంధించిన వాళ్ళు అని మనము చూస్తుంటాం కదా. రకరకాల మతాలు మార్చుకున్నారు. కులంకొక దేవుని, మతంకొక దేవుని, ఇంటికొక దేవుని చేసుకున్నారు. దేవుడు ఒక్కడని ఉన్నాడన్న సంగతిని మర్చిపోయి సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని పూజిస్తున్నారు. సృష్టికర్తను మర్చిపోయారు, సృష్టిని పూజిస్తున్నారు, మతాలు పెట్టుకున్నారు. కులంకొక దేవుడు, మతముకొక దేవుడు, మనిషికొక దేవుడు, ఇంటికొక దేవుడు, 33 కోట్ల దేవతలు, 66 కోట్ల రాక్షసులు చేసుకున్నారు మనుషులు. కులము కూడు పెట్టదు, మతము ముద్ద పెట్టదు అని అన్నాడు ఒక ఆయన. ఎవరికి కావాలి నీ కులము, ఎవరికి కావాలి నీ మతము? ఈ కులము మతము అనేది దేవుడు పెట్టినవి కావు. దేవాతి దేవుడు ఈ కులాన్ని మతాన్ని పెట్టలేదు, మనుషులే పెట్టుకున్నారు. అందుకనే కుల గర్వం అనేది, మత గర్వం అనేది పాలన చేస్తుంది మన దేశంలో.
దాన్ని మనము గ్రహించాలి, గర్వాన్ని బహిష్కరించాలి, గర్వాన్ని త్రోసివేయాలి. దేవునికి ఇష్టం లేదు ఇది. మతం అనేది, కులం అనేది దేవుడు పెట్టలేదు, ఇది మనుషులు సృష్టించుకున్నదే. మతం మారితే ఏం లాభం చెప్పండి? గుణం మారాలి కదా, బుద్ధి మారాలి కదా. బట్టలు మార్చుకుంటే ఏం లాభం చెప్పండి? బట్టలు మార్చుకొని కొన్ని రోజులు నిష్టగా ఉండి మళ్ళీ వెంటనే మళ్ళీ అదే పాపాలు చేయడం, అదే అబద్ధాలు చేయడం, అదే మోసం. దేవుని బిడ్డలారా, దేవుడు ఇది నచ్చడు. ఒక పాట పాడతాం కదా అప్పుడప్పుడు మనము. ఏం పాట అది? యేసే దేవుడు క్రీస్తేసే దేవుడు, యేసే దేవుడు క్రీస్తేసే దేవుడు, నమ్మితే మోక్షమురా లేకుంటే నరకమురా, నమ్మితే మోక్షమురా లేకుంటే నరకమురా, యేసే దేవుడు క్రీస్తేసే దేవుడు. అన్నదానం చేసిన ఆత్మతృప్తి లేదురా, గంగలో మునిగిన గగనమే కనిపించరా, గుండు మార్చిన గాని గుణము పోలేదురా, గంగ స్నానమొద్దురా గుండు మార్చవద్దురా, యేసయ్యకు నీ గుండెలో చోటిస్తే చాలురా, యేసే దేవుడు క్రీస్తేసే దేవుడు, నమ్మితే మోక్షమురా లేకుంటే నరకమురా, యేసే దేవుడు క్రీస్తేసే దేవుడు. నిజమైన దేవుని తెలుసుకోవడమే మన అతిశయం. కులగర్వం, కులమును బట్టి అతిశయించడము, మతమును బట్టి అతిశయించడము కాదు. నిజమైన దేవుని తెలుసుకొనడమే నిజమైన అతిశయం. ఇర్మియా గ్రంథములో ఈ మాట ఉంది. ఎక్కడ? ఇర్మియా గ్రంథము 9:23. దేవుని తెలుసుకొనుటయే నిజమైన అతిశయం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడును ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. అతిశయించేటువంటి వారు దేవుని బట్టి అతిశయించాలి. దేనిని బట్టి అతిశయించాలి చెప్పండి? భూమి మీద కృప చూపుచున్నటువంటి, నీతి న్యాయమును జరిగించు యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటయే అతిశయం. ఏమయ్యా అతిశయం? మా కులము గొప్ప, మా కులము పెద్ద కులము, మా మతము గొప్ప. ఏం గొప్ప? నిజమైన దేవుని తెలుసుకొనుటయే నిజమైన అతిశయం. దేవుని తెలుసుకొనుటలో అతిశయించాలి. ప్రభువునందే అతిశయపడతానన్నాడు పౌలు. ప్రభువునందే నా అతిశయం. దేవుని తెలుసుకోవడంలో మనం అతిశయించాలి. కానీ ఈరోజు ఇంటికొక దేవుడు చేసుకొని, చెట్టు దేవుడే, గుట్ట దేవుడే, పుట్ట దేవుడే, పాము దేవుడే, కనబడ్డ కర్రెకొక్క దేవుడే, కడప దేవుడే, రోలు దేవుడే, రోకలు దేవుడే, మనిషి దేవుడే, గడ్డం పెంచుకొని మెడలో రుద్రాక్షాలు వేసుకుంటే ఆయన గురువే, ఆయన దేవుడే, గాలి దేవుడు, భూమి దేవుడు, ఆకాశం దేవుడు, సూర్యుడు దేవుడు, చంద్రుడు దేవుడు. ఇక అన్ని దేవుళ్ళే అనుకుంటే ఎట్లా? సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని పూజించిరి. మనిషి చెడిపోయాడు, సత్యము తెలుసుకోవడం లేదు. కానీ ఈరోజు గర్విస్తున్నారు దేని విషయంలో? మా కులం గొప్ప, మా మతము గొప్ప, మేము గొప్ప. కులం కూడబెట్టదు, మతము ముద్ద పెట్టదు. మతం నిన్ను రక్షిస్తుందా? నీ కులం నిన్ను రక్షిస్తుందా? నిజమైన దేవుని తెలుసుకో. నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు, సృష్టికర్త అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయనను తెలుసుకొని మారు మనసు పొంది, పశ్చాత్తాపము పొంది, బాప్తిస్మమును పొంది, పరిశుద్ధాత్మను పొంది,
రక్షణ పొందుకో, పరలోకం చేరుకో. నిజమైన దేవుడు ఆయనే అని తెలుసుకో. అదే నీ అతిశయం. ఇంకా దేని యందు నీవు అతిశయపడవద్దు. కుల గర్వంతో ఉండవద్దు, మత గర్వంతో ఉండవద్దు. దేవుని బిడ్డలారా, మతము నిన్ను రక్షించలేదు, నీ కులము నిన్ను రక్షించలేదు. నిన్ను రక్షించేటువంటి వాడు యేసయ్య. స్తోత్రం చెప్పండి ఒకసారి మీరందరూ. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ రాయబడింది, ఈరోజు సంఘములో కూడా కులాలు ఉన్నాయి. సంఘములో కూడా కులంకు ఒక చర్చి కట్టుకొని ఆరాధన చేస్తున్నారు మన దేశంలో. ఎంత విచారకరం ఇది, ఎంత సిగ్గుసేటిది. ప్రభుని నమ్ముకున్నాక కూడా కులముకు ఒక చర్చి పెట్టుకొని ఆరాధన చేస్తున్నారు. నీ కులం వేరు, నా కులం వేరు అంటున్నారు. నీ మతం వేరు, నా మతం వేరని కొట్టుకొని సస్తున్నారు. ఎదుటి మనిషిని ప్రేమించని కులం ఎందుకు? ఎదుటి మనిషిని ప్రేమించని మతం ఎందుకు చెప్పండి? ఏ మతమయ్యా నీది? నా మతమని, నీ మతమని, నువ్వు వేరని, నేను వేరని కొట్టుకొని సావడం మతమా? ఇదే నా మానవత్వము? ఇదే నా ప్రేమ? దేవుని ప్రేమ అది కాదు. మనమందరము ఒకటే, మన దేవుడు ఒకటే. భూమి ఒకటే, ఆకాశం ఒకటే, దేవుడు ఒకటే. విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే, దేవుడు ఒకటే. మనుషులందరూ ఒకటే. మనుషులకు కులం లేదు కదా. వేమన్న ఒక పద్యం రాశాడు. ఏమని రాశాడు తెలుసునా? మాల మాంసంబుదిను మరుస్వజనులెల్లా. ఏమన్నాడు ఆయన? మాల మాంసంబుతిను మరుస్వజనులెల్లా కొవ్వుదిందురు ఒక కులము కాదే, కులములెల్లా ఒక కులమని తెలవదా, విశ్వమంత యేసు వినురదాసు. కులాలు ఎక్కడున్నాయి చెప్పండి? నిన్ను కోస్తే ఏమైనా పాలు నెయ్యి వెళ్తుందా? ఏమయ్యా, నిన్ను కోస్తే పాలు వస్తాయా? నిన్ను కోస్తే పాలు వస్తాయా? నిన్ను కోసినా, నన్ను కోసినా, ఎవరిని కోసినా వచ్చేది రక్తమే కదా. మనందరం ఒకటే కదా. ఆ భావం వదిలిపెట్టేసి నా కులం వేరు, నీ కులం వేరు, నా మతం వేరు, నీ మతం వేరని కొట్టుకొని చావడము దేవునికి ఇష్టం లేదు. అది పాపము, అది గర్వము, అది కుల గర్వము, అది మత గర్వము. అది నాశనానికి వెళ్తుంది. కాబట్టి దాన్ని మానుకోవడం మంచిదని యేసు ప్రభు చెప్తున్నాడు. దేవుని బిడ్డలమైన భూమి మీద ఉన్న మనుషులందరూ ఒకటే. అందరూ ప్రేమతో కలిసి మెలిసి బ్రతకాలి, ఐక్యతతో బ్రతకాలి. ఒకరిని ఒకరు ప్రేమించుకొని ఒకరిని ఒకరికి సహాయం చేసుకోవాలి. ఇదే దేవుడు నేర్పించేది. నువ్వు వేరు, నేను వేరు అని ఎప్పుడు కూడా వేరు బంధం చేయడము అది మతము కాదు. వేరు బంధం చేయడము అది మనిషే కాదు, అది కులమే కాదు. రెండవ గర్వం కూడా నడుస్తుంది మన దేశంలో, ప్రపంచంలో. అదేంటంటే ధన గర్వము. కుల గర్వం ఒకటైతే రెండవది ఏంటి చెప్పండి? ధన గర్వము. ధనము చూసి గర్వించే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు చెప్తున్నాడు, అయ్యో ధనవంతులారా, మీకు శ్రమ, మీ మీదికి వచ్చే ఉపద్రవమును గూర్చి ఏడ్చి ప్రలాపించుడి. మీకు శ్రమ, అయ్యో ధనవంతులారా. యేసు ప్రభు లూకా సువార్త 12:15 అన్నాడు, ఒకనికి కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కానే కాదు. ఒకనికి కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కానే కాదు. చదవండి ఎవరైనా 12:15 లూకా సువార్త. వాడు దేవుని ఎడల ధనవంతుడు గాక తనకు తానే ధనవంతుడుగా చేసుకున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, కలిమి విస్తరించింది కదా అని నువ్వు మురిసిపోతున్నావేమో. కలిమి ఎంత కలిసి వచ్చినా
నీ ప్రాణానికి దానికి ఎలాంటి సంబంధము లేదు. ఒక ధనవంతుడు నరకానికి వెళ్ళిపోయాడు, మనం చూస్తున్నాం. లూకా శుభవార్త 12:16 చూడండి ఒకసారి. మరియు ఆయన వారితో ఉపమానం చెప్పాడు. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు అనుకొని, నేనేమి చేతును అనుకొని నేను ఇలాగు చేతును, నా కొట్లను విప్పి వాటికంటే పెద్ద కొట్లను కట్టించి వాటిలో నా ధాన్యమంతా సమకూర్చుకొని కూర్చుండి ఇలాగ అంటున్నాడు. ఏమంటున్నాడు? నా ప్రాణముతో ఇలాగ చెప్పుకున్నాడు, నా ప్రాణమా, అనేక సంవత్సరముల వరకు విస్తారమైన ఆస్తిని నీకు సమకూర్చి ఉంచాను. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము, గంతులు వేయుము, ఎంజాయ్ చేయుము అని చెప్పుకుంటున్నాడు. ఏమంటున్నాడు ఈయన? అనేక సంవత్సరాల వరకు పిల్లల పిల్లలు తిన్న తరగని ఆస్తి ఒక్కరోజు ఒక్కసారి ఎమ్మెల్యే అయితేనంట అదృష్టం మారిపోతుందంట. ఏమవుతుంది ఎమ్మెల్యే అయితే? తరతరాలు పిల్లలు తిన్న తరగని ఆస్తి వచ్చేస్తుందట. ఒక్కసారి ఎమ్మెల్యే అయినా, ఒక్కసారి ఎంపీ అయినా, ఒక్కసారి మంత్రి అయినా, ఒక్కసారి ముఖ్యమంత్రి అయినా ఎన్ని తరాలు? 7 తరాల వరకు తిన్న తరగని ధనం ఉంటుందంట. కానీ దేవుని బిడ్డలారా, ధనము నమ్ముకొనకుడి, సామెతల గ్రంథంలో రాసి ఉంది. దానిని నమ్ముకోవద్దు. ఎక్కడ రాసి ఉంది చూడండి. ధనము శాశ్వతం కాదు. కీర్తన 62:10 ధనము గురించి రాసి ఉంది. కీర్తన 62:10 ఏముంది తెలిసినా? చదవండి. ధనము ఎచ్చినను దాని లక్ష్య పెట్టొద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. ధనము ఎచ్చినను దాని లక్ష్య పెట్టొద్దు. ధనము శాశ్వతము కాదు. సామెతలు 27:24 ఉంది, ధనము శాశ్వతము కాదు. ఏమంటాడు? 음. 27-24 ధనము శాశ్వతమైనది కాదు. అదన్నమాట. ఏమయ్యా, ధనము శాశ్వతం కాదు. కిరీటము తరతరములుండునా? నీ అధికారం ఎల్లప్పుడు ఉంటుందా? ఓసారి గెలుస్తావు, ఓసారి ఓడిపోతావు. ధనం వస్తుంది, పోతుంది. ధనానికి రెక్కలు వచ్చి లేచిపోతాయి. ధనము శాశ్వతమైనది కాదు, దాన్ని నమ్ముకొనవద్దు. సామెతలు 11:28 ఉంది, దాన్ని నమ్ముకోకండి, ధనాన్ని నమ్ముకోండి. ధనం ఇచ్చినా దాని మనసును పెట్టకు, దాన్ని నమ్ముకోకు. 11:28 ఏమంటాడు? ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును. హల్లెలూయా. నీతిని నమ్ముకున్నవాడు, యథార్థతను నమ్ముకున్నవాడు, దేవుని నమ్ముకున్నవాడు చిరకాలము చిగురిస్తాడు. కానీ ధనమును నమ్ముకున్నవాడు నాశనమైపోతాడు, పాడైపోతాడు. ధనము శాశ్వతమైనది కాదు. ఏమంటారు? ఒక ధనవంతుడు ధనముంది కదా అని రోజు ఊదా రంగు వస్త్రాలను ధరించుకుంటూ రోజు సుఖం పడ్డాడంట. సుఖపడ్డాడు. ఇంటి ముంగట ఒక బీద లాజరు ఉంటే కూడా ఆయనకు కనీసం ఒక పూట భోజనం కూడా పెట్టలేడు ఈ ధనవంతుడు. పిసితనము కలిగిన ధనవంతుడు. కానీ చివరికి ఏమైపోయాడో తెలిసిన ఆయన నరకం వెళ్ళిపోయాడు. దేవుడు అన్నాడు,
పిచ్చివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నువ్వు సిద్ధపరిచింది ఎవనిదగును? నువ్వు ధనాన్ని నమ్ముకొని దేవుని దూరం చేసుకుంటావా? ధనాన్ని నమ్ముకొని నీతిని వదిలిపెడతావా? ధనాన్ని నమ్ముకొని యథార్థతను వదిలిపెడతావా? ధనము కోసము యేసయ్యను దూరం చేసుకుంటావా? ధనము కోసం పరలోకాన్ని పోగొట్టుకుంటావా? నీ సుఖము కోసం దేవుని దూరం చేసుకుంటావా? కాబట్టి ధనము శాశ్వతమైనది కాదు. కొందరు దీన్ని ఆశించి నాశనమైపోయారు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ఎప్పుడు కూడా ఈ ధనాపేక్ష మనలో ఉండొద్దు. ధనాన్ని మనము నమ్ముకోవద్దు, పాడైపోతాము. ధనము శాశ్వతమైనది కాదు. అది ఎచ్చినా దాన్ని లక్ష్య పెట్టకు. ఒకవేళ ధనము ఎట్లా వస్తే వచ్చిందేమో, దాన్ని లక్ష్య పెట్టొద్దు. ధనము ఒకవేళ కలిగితే మంచిదే. నీ ధనంలో ఇతరులకు సహాయం చేయి, దాన ధర్మం చేయి, దేవుని సేవకు సహాయం చేయి, పేదలకు సహాయం చేయి, సాటి సహోదరులకు ఆపదలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, ఆకలిలో ఉన్నప్పుడు సహాయం చేయి. ధనాన్ని బిగబట్టి దాన్ని నమ్ముకొని నాశనము కాకు. పిసికితనం చేసి నాశనము కాకు. దాన్ని నమ్ముకోకు, నువ్వు మోసపోతావు. ఈరోజు ధనము చూసుకొని గర్వించే వాళ్ళు చాలామంది ఉన్నారు. దీన్ని ఏమంటారంటే ధన గర్వము. కుల గర్వము ఒకటైతే రెండవది ఏ గర్వం అంటే అది ధన గర్వము. ధనం నిన్ను రక్షిస్తుందా? నరకానికి పోకుండా, నువ్వు చావకుండా నిన్ను రక్షిస్తుందా? నిన్ను రక్షించేవాడు యేసు ప్రభు, నిన్ను కాపాడేవాడు యేసు ప్రభు, నీకు పరలోకం ఇచ్చేవాడు యేసు ప్రభు. ఆయనను నమ్ముకో. ధనాన్ని నమ్ముకుంటే ధనము నిన్ను రక్షించలేదు. సామెతలు 11:4 ఉంది, యెహోవా ఉగ్రత దినమందు వారి యొక్క ఆస్తి అక్కరకు రాదు, అది కాపాడలేదు. చూసారా? ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. అదన్నమాట. నీతి అయితే నిన్ను రక్షిస్తుంది. హల్లెలూయా. అరే, డబ్బు సంపాదించి పెట్టుకుంటే బ్యాంకుల బ్యాలెన్స్ ఉంటే, ఎకరాలు భూములు ఉంటే ఏం లాభం చెప్పు? చెప్పండి. యేసుప్రభు అన్నాడు చూడండి, మత్తయి సువార్త అనుకుంటా, మత్తయి సువార్త, లూకా సువార్త 18:23లో ఒక మాట ఆయన చెప్పాడు. మిక్కిలి ధనవంతుడు, మిక్కిలి ధనవంతుడైన ఒకడు వచ్చాడు యేసుప్రభు దగ్గరికి. ఆస్తి గలవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెద్యంలో నుండి ఒంటె దూరుట సులభం. ఎంత కఠినమైన మాట ఇది! సూది బెద్యంలో దారం పెట్టడమే కష్టం రా నాయన అంటే ఒంటెనైనా దూరవచ్చునేమో. ఒకవేళ ఒంటెనైనా దూరవచ్చునేమో, కానీ ఈ ధనవంతులు పరలోకం చేరుట అసాధ్యం. డబ్బు మీద ఆశ పెట్టుకున్నటువంటి వారు, డబ్బును నమ్ముకున్నటువంటి వాళ్ళు పరలోకం చేరుట అసాధ్యం. దేవుని బిడ్డలారా, డబ్బు మనం రక్షించదు. దేవుడు ఉగ్రత దినమందు ఆ 7 ఏళ్ల శ్రమలో నీ డబ్బు నిన్ను రక్షించలేదు, నీ వెండి నిన్ను రక్షించలేదు, నీ బంగారం నిన్ను రక్షించలేదు. ఆస్తులు అక్కడికి రావు, అవి వీధిలో పారేసే రోజు వస్తుంది. నీ వెండిని, నీ బంగారాన్ని వీధిలో పడవేసే రోజు వస్తుంది. వెండిని, బంగారాన్ని నిషిద్ధమని ఏంచే రోజు ఒకటి వస్తుంది. మనం జాగ్రత్త పడాలి.